ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టిన దేవునికి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపలో దినదినాభివృద్ధి చెందుతూ ఆయనకి ఇష్టలుగా జీవిస్తూ ఉంటున్నారా? రండి, ప్రార్థనతో ప్రభు మాటలను ఆలకిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. మరొక నూతన దినములో ప్రవేశపెట్టి నీ మాటలు మేము వినగలిగినట్లుగా, నీ కార్యాలను ప్రభువా మేము అనుభవించినట్లుగా సహాయం చేయమని, మమ్మలను మా కుటుంబాలను నీ ఆత్మచేత దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము, దేవుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వు ఎరుగుతున్నావా? ఈ మాటలు మనం చూసినప్పుడు లోక సువార్త 19వ అధ్యాయము 43వ వచనములో, ప్రభువు నిన్ను దర్శించు కాలమున నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. చూడండి, ప్రభువు ఆయా సందర్భాలలో, ఆయా విధానాలలో, ఆయా వ్యక్తులను, ఆయా కుటుంబాలను దర్శిస్తూ ఉండుంటాడు. ఆయన దర్శించినప్పుడు మనము ఎరిగితే, ఆయన మాటకు మనం విధేయత చూపిస్తే, ఆయన మాటకు మనం లోబడితే దేవుని కృపను పొందుతాము. ఆయన మాటలను మనం ఖతారు చేయకపోతే, లెక్క చేయకపోతే, శత్రువుకి చుట్టూరు మన చుట్టూ గట్టు కట్టి మన పిల్లలతో సహా చుట్టుముట్టి వారిని నేలను కలిపే వరకు కూడా వాడికి అధికారం ఇచ్చే వాళ్ళముగా ఉండి ఉంటాము. కానీ ఇక్కడ ఎందుకు ఈ మాటలు సెలవిస్తున్నాడా అంటే, దేవుడు తన ప్రజలైన వారిని పలుమారులు దర్శించినప్పుడు వారు ఆయన మాటలను లెక్క చేయలేదు, పక్కన పెట్టారు. ఎంత భయంకరమైన పరిస్థితి! తన ప్రవక్తలను అనేకులను చంపి వారిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు 23వ అధ్యాయంలో మనకి 37వ వచనంలో మాట కనిపిస్తుంది. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనను అలాగే నేను నీ పిల్లలను ఎన్ని మార్లు చేర్చుకొనవలన ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు ఇడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగా, కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడనని మీతో చెప్పుచున్నాను. అంటే దేవునికి విరుద్ధకరముగా అపవాదికి మనం చోటిస్తూ ప్రభు మాటలను పక్కన పెట్టి మనం అడుగులు వేస్తున్నప్పుడు జరిగేది పరిస్థితి. అన్నాడు, ప్రభువు మిమ్మల్ని దర్శించినప్పుడు, దర్శించిన కాలమున మీరు ఎరుగుకుండిరి. ఈ దినాలలో ప్రభు మరి ఆయా రీతులుగా మనల్ని దర్శిస్తూనే ఉంటున్నాడు. కొన్ని పర్యాయాలు ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క విధానం అనేది కనబడుతూ ఉంటుంది. ఆ సందర్భాలు నేను మీకు తెలియపరుస్తాను. మనం సువార్తలో చూసినప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయములో అక్కడ ఒక మాట ఉంటుంది. అయ్యా, ఇతడు గుడ్డివాడగా కాపాడటానికి వీడు చేసిన పాపమా, వీడి కన్న తల్లిదండ్రులు చేసిన పాపమా అని చెప్పేసి అడిగితే, వీడు చేయలేదు, వీని కన్న తల్లిదండ్రులు చేయలేదు, కానీ వీని యందు దేవుని కార్యాలు ప్రత్యక్షమవుటకై వీడు ఇలాగున గుడ్డివాడిగా చేయబడినాడు అని అక్కడ ప్రభు తెలియపరుస్తూ ఉంటాడనమాట. అంటే ప్రభు వారిని ఎలా దర్శించాలి, వారికి ఉన్న అంగవైకల్యమును బట్టి, అంధత్వమును బట్టి వారు దేవుని దగ్గరకు రావాలని దేవుని యొక్క చిత్తము, దేవుని సంకల్పమై ఉండి ఉన్నది. కానీ అయ్యో మేము గుడ్డివాళ్ళము అని చెప్పుకుంటూ
ఆ అంధత్వముతోనే దేవునికి వారు దూరం అయిపోతూ దానిని సాకుగా చేసుకుని ఇంకా ఇంకా సాతానికి దగ్గరయ్యే పరిస్థితులు ఉన్నట్లయితే అది వారికి ఎంత మాత్రం కూడా ప్రయోజనకరము కాదు. ఎప్పుడైతే ప్రభు అక్కడ వారు చేసిన పాపము కాదు, వారి తల్లిదండ్రులు చేసిన పాపము కాదు, కానీ వీని యందు దేవుని కార్యాలు ప్రత్యక్షమగుటగని సెలవిచ్చి ఆ గ్రుడ్డి వారిని దేవుడు స్వస్థపరిచినప్పుడు ఎంతగానో ఆశ్చర్యపోయే పరిస్థితులు అన్నమాట. అందును బట్టి దేవుడని ప్రభువని వారు గుర్తించడమే కాకుండా అనేకుల జీవితాల్లో మరి ప్రభు కార్యాలు చేయడానికి మాదిరిగా లేదా ఉండినట్టుగా మనం చూడగలుగుతాం. మరొక వ్యక్తి 11వ అధ్యాయంలో కూడా మనకి అదే యోహాను సువార్తలో కనపడతాడు. తాను ప్రేమించిన మరియా మార్తా సంబంధించిన కుటుంబానికి సంబంధించిన లాజరు అనే వ్యక్తి మరి రోగి ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు, మీరు త్వరగా రండి అంటే అక్కడ ప్రభు అంటాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని మహిమ కొరకు వచ్చినది అంటాడు. వచ్చిన వ్యాధిని బట్టి చనిపోతే ఇంకేముంది, మరి దేవుడు ప్రేమించిన కుటుంబమైన లాజరు లేదా మరియా మార్తల కుటుంబము, లాజరు చనిపోయాడు కదా, దేవుడు ప్రేమిస్తే నిజంగా ఎందుకు చనిపోతాడు ఆ లాజరు అని చెప్పేసి వారందరూ కూడా ఇలా అనేక ప్రశ్నలతో లేదా పలు విధానాలతో ప్రశ్నించేవారుగా ఉండి ఉండవచ్చు. కానీ ప్రభు వారిని దర్శించినప్పుడు, ప్రభు వారిని సంధించినప్పుడు వారు ఏం చేశారు? దేవుని మాటల యందు విశ్వాసం ఉంచారు. అందును బట్టి అక్కడ ప్రభు అంటాడు 11వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్టయితే, అందుకు యేసు అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి కూడా చనిపోడు అంటాడనమాట. అంటే దేవుని కార్యాలు మన యందు ఎలా ప్రత్యక్షము కాబడుతవి, ప్రభు మనల్ని ఎలా దర్శిస్తాడు అని మనం గుర్తించినప్పుడు మనకున్న వ్యాధుల్లో, మనకున్న సమస్యల్లో, మనకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో ఈ రీతిగా ప్రభువు మనల్ని సమీపస్తులుగా చేయాలని ఆశిస్తున్నాడని మనం గుర్తిస్తే కానీ మనకేముంటుంది? మనం పట్టుకున్నదల్లా బంగారంగా, మనం పట్టుకున్నదల్లా ఆశీర్వాదకరంగా ఉంటే ఏం చేస్తాము? దేవుని మరిచిపోయే విధానంలో ఉండి ఉంటాము. అలాగైనా అయ్యో దేవుడు నాకు ఇచ్చాడు ఈ దీవెన, దేవుడు నన్ను దీవించాడని దేవుని దగ్గరకు మనం వెళ్ళగలిగితే ఎంత బాగుండు. ఇది ఎప్పుడైతే మనం చేయమో అప్పుడు మనం దేవుని కార్యాలను ఏం చేస్తూ ఉంటాము? తృణీకరించేవారుగా ఉండి ఉంటాము. ఆ దినాల్లో మరి మన పితరులైన ఇజ్రాయేలు కూడా ప్రభు వారిని దర్శించినప్పుడు వారు ఏం చేయలేదు, వారు ఎరుగును వారు అన్నట్టుగా ఉండి ఉన్నారు. యెషయా గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే, అయ్యో నేను నా పిల్లలను పెంచి పెద్ద చేయాలని ఆశిస్తే వారు నా మాట విననొల్లని వారుగా ఉండి ఉన్నారని ప్రభు వారి పట్ల నొచ్చుకుంటూ ఉంటాడనమాట. ఈ దినాల్లో ప్రభు మరి అలా శత్రువుకి చోటు ఇవ్వటానికి, శత్రువుకు గట్టు కట్టి వారిని చుట్టుముట్టి వారిని నేల కలిపే వారు కూడా వారు దేవుని మాట విననొల్లని వారుగా ఉండినారు. మరి అలాంటి సమయంలో ప్రభు మరలా ఏమంటున్నాడు? ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక అని చెప్పు వరకు నేను మీ తట్టు నేను తిరగను, మీ మాట నేను వినను అని సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ దినాలలో మరి ప్రభు పేరట వచ్చే ఆ రాజు నీవు నేను గుర్తించగలిగినప్పుడే ఆ రాజే నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, మరి నిరీక్షణకు ఆధారమైన వాడు, సమాధాన సువార్తను తీసుకొచ్చే రాజు అనమాట. అతని గురించి మనకి జకరియా గ్రంథంలో ప్రవచనాత్మకమైన మాటలు ఉంటాయి అన్నమాట. నీ రాజు నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, సాత్వికుడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ, సియోను నివాసులారా బహుగా సంతోషించుడు, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగండు, రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆ రాజు ఏ అధికారంతో వస్తున్నాడు? ఈ లోక అధికారంతోనా, ఈ లోకములో ఉన్న రథములతోనా, గుర్రములతోనా, లేదా ఆయుధాలతోనా అంటే కాదు. సమాధానకరమైన సువార్తను అన్ని జనులకు కూడా తెలియచేయటానికి, సమాధానకరమైన సువార్తను మోసుకుని వచ్చి ఆయన రాజ్యమును కట్టాలని ప్రభు తలంచుచున్నాడు.
మరటి రాజ్యము పట్ల మనము విశ్వాసం ఉంచినప్పుడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడని నువ్వు విశ్వసించినప్పుడు, ఆ రాజ్యము కింద నీవు ఉండాలని ఆశించినప్పుడు, ఆయన మాటకు నువ్వు విధేయత చూపించినప్పుడు, ఆయన దీనుడై సాత్వికుడై భారవాహక పశుపిల్ల మీద వస్తున్నాడని, ఆయనే నా ప్రభు అని, ఆయనే నా రాజు అని, ఆయనే నా రక్షకుడని నీవు విశ్వసించగలిగినట్లయితే నీవు ధన్యుడివి, ధన్యురాలివి కాగలుగుతావు. అక్కడ సమాధానకరమైన దినములు నిన్ను సమీపించుచున్నప్పుడు నీవు ఏం చేయాలి? దేవుని యొక్క మాటలను, దేవుని కార్యాల పట్ల లక్ష్యం ఉంచాలి. ఇప్పుడైనను ప్రభు యందు నీవు విశ్వాసము ఉంచలేకపోతే, లేదా ఆ మాటల యందు నమ్మిక ఉంచకపోతే ఏమైపోతాము అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. కనుక నేను కూడా గుర్తించి మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలలో ప్రభువా నువ్వు దర్శించినప్పుడు నేను గుర్తించగలిగేటట్టుగా సహాయము చేయవా అని చెప్పేసి ప్రభు మాటల యందు ఆలకించి, ప్రభు కార్యాల యందు మనం అడుగులు వేయగలిగినట్లయితే మనము, మన కుటుంబాలు ధన్యులము కాగలుగుతాము. నీవు ఈ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకొనవలెనని నీకెంతో తెలుసుకుని నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. దేవుని కార్యాలు మనకు మరుగు చేయబడితే మనం నశించిపోవటమే. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అంటాడు, అయ్యో నా జనులు, వారి చెవులు నేను మందము చేశాను, వారి హృదయాలు కృవినిగా చేశాను అని మాట్లాడతాడనమాట. ఇది ఎంత కాలమయ్యా అని అడిగితే వారు తిరిగి లోబడినంత కాలం వరకు, తిరిగి ఆ దేవుని మాటకు చోటిచ్చు వరకు, అంటే శత్రువుకి అలా అప్పగించి నీవే ప్రభుడు, నీవే దేవుడు అనే పరిస్థితులకి తెచ్చే వారికి అన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఈ దినాలలో మనం చూసినప్పుడు మరి ఈ దినాలలో అనేకులు శ్రమల గుండా, వ్యాధులు గుండా, బాధలు గుండా, మరి రకరకాల ఇబ్బందులు గుండా వెళుతున్నారు. కానీ ప్రభువా అని, దేవుడా అని కానీ, దేవుని ఎద్దకు రావాలని కానీ ఈ మనస్సును కలిగిన వారుగా ఉండట్లేదు. మాకు చేతవు కదా, మాకు తెలుసు కదా, మేము పరిష్కరించుకుంటాం కదా, మేము విడిపించుకుంటాం కదా, మమ్మల్ని మేము రక్షించుకుంటాం కదా కానీ అనే విధానంలో తమను తాము మీద ఆధారపడుతూ, తమను తాము మోసగించుకుంటూ, తమకు అన్నట్టుగా విధానంలో అడుగులు వేసేవారిగా ఉంటున్నారు. నేను కూడా దేవుని కార్యాల పట్ల మనము ఈ మనస్సును, ఈ ఆలోచన విధానాన్ని కలిగిన వారముగా ఉండాలని ప్రభు పెద్దలు ఇక్కడ సమాధానమైన సంగతులు నీకు తెలిసినప్పుడు, శత్రువు నిన్ను గట్టు కట్టకముందే వాడు నిన్ను చుట్టి ముట్టకముందే నువ్వేం చేయాలి? ప్రభు పేరట వచ్చుచున్న ఆ రాజు స్తుతించబడును గాక అని మనం గుర్తించగలిగినప్పుడు, తద్వారా అవే మాటలు మనం అక్కడ చూసినట్లయితే ఆ రాజు వస్తున్నప్పుడు సర్వోన్నతమైన స్థలములో మహిమ ఉండును గాక, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి కూడా ఈ భూమి మీద సమాధానము కలుగుతుంది. మన శత్రువైన అపవాది అయిన వాడు బంధించబడతాడు. వాడిని పాతాళంలో బంధించి, తద్వారా మనము మరి ఏటి నుంచి మనం దోచుకొనబడ్డామో వాటిని తిరిగి మరలా దోచుకునే స్థితికి దేవుడు తన బిడ్డలైన వారికి ఇస్తాడు. ఆనాడు ఐగుప్తీయులు ఇజ్రాయెల్ను దోచుకున్నారు. ఎవరు దోచుకున్నారో మరలా వారిని దోచుకునేటట్టుగా దాసులైన తన ఇజ్రాయేలులకి దేవుడు ఆ కృపను, ఆ అధికారాన్ని ఎంత దోచుకొనబడ్డారో అంత దోచుకుని మరలా తెచ్చుకునే కృపను దేవుడు ఇచ్చినాడు. ఈ దినాలలో కూడా మనం సాతాను చేత మోసగించబడి, సాతాను చేత దొంగిలించబడి, దోచుకొనబడిన మనము తిరిగి మరలా వాడి దగ్గర ఉన్న ఏమి పోగొట్టుకున్నామో వాటిని మనం తెచ్చుకునే కృపను ఎప్పుడు ఆయనే ప్రభు అని, ఆయనే రక్షకుడని, ఆయనే మరి దేవుడని మనం గుర్తించి అడుగులు వేసినప్పుడు, తద్వారా దేవుడు తన కార్యాలను
తన బిడలైన వారి పట్ల ఆయన జరిగిస్తాడు, కృప చూపిస్తాడు, ఆయనే నిలబెడతాడు. కనుక నేను కూడా ప్రభు దర్శించినప్పుడు మనం ఆ విషయాలను ఎరగాలి. కానీ ఎరుగుకుండా ఉన్నావు అని సెలవిస్తున్నాడు. పౌలు గారిని ప్రభు దర్శించాడు. ఆ దర్శనానికి మరి ఎరుగుకుండా ఉంటే అవిధేయుడైపోయేవాడు. కానీ విధేయత చూపించి ప్రభు దర్శించినప్పుడు అవిధేయుడును కాక విధేయుడినై ఆయన కృప ద్వారా రక్షించబడ్డాను. పాపులలో ప్రధాన పాపినైన నన్ను ఆయన కృపయే నన్ను రక్షించినది. ఇందును బట్టి నిజముగా పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చినని ఇది సత్యము అనే విషయాన్ని పౌలు గారు నొక్కి తెలియపరుస్తుంటాడు. తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కనుక పాపులలో ప్రధాన పాపిని నన్ను రక్షించుటకు నిజముగా లోకానికి వచ్చిన దైవ కుమారుడని గుర్తిస్తాడు. ఈరోజు ప్రభు మనల్ని దర్శించినప్పుడు మనం ఎరుగకుండా ఉంటే మనమేమవుతాం? శత్రువుకి దొరికిపోతాం. మనం అది ఎరిగితే శత్రువుని మనం ఏం చేస్తాం? సంఘము పాదాల కింద, దేవుని పాదాల కింద అణగదొరికి అడుగులు వేస్తాము. మరి నేను కూడా శత్రువుని అనుదినము కూడా నీ పాదాల కింద అణగదొరకడానికి ఆయన అధికారం ఇచ్చే దేవుడనే విషయాన్ని గుర్తించినప్పుడే అందుకు ప్రార్థనాత్మను కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. నీతిమంతుడైన యేసు పట్ల విశ్వాసమును కలిగిన వారికి ఉండగలిగినప్పుడే ఈ అధికారము మనుషుల వలన, ప్రభుత్వాల వలన మరి కలిగేది కాదు, కానీ నీతిమంతుడైన యేసు వలన మాత్రమే దీన్ని నేను పొందుకుంటాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనాలు. ప్రభు దర్శించినప్పుడు మేము ఎరుగకుండా ఉంటే శత్రువుకి మేము దొరికిపోతాం. ఎరిగిన నాయన సౌలు పౌలుగా మారి శత్రువును తమ పాదముల క్రింద అణగదొరికే అధికారాన్ని మీరు ఇచ్చినారని గుర్తించి నువ్వు నిజముగా పాపులను రక్షించుటకు వచ్చిన మనుష్య కుమారుడు అని గుర్తించాడయ్యా. అట్టి సత్యమును మేము కూడా ఎరిగి అడుగులు వేయడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడే మీకు తోడై ఉండును గాక. ఆమేన్.